ఆగ్రహానికి పరిష్కారం హత్యలేనా? క్రూరమైన నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? నేర ప్రవృత్తికి సంబంధించిన భావాల వెనుక ఉన్న సుదీర్ఘ అసంతృప్తి ఉందా? దీనిపై సీనియర్ పోలీసులు, మానసిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? అది బయటపడని భావోద్వేగం, అకస్మాత్తుగా పెల్లుపికే ఆగ్రహం, మానసిక ఒత్తిడితో జరిగే నేరం. గత 2-3 రోజుల ఘటనలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. టీనేజర్లైనా, పెళ్లైన పెద్దవాళ్లైనా చుట్టూ ఉన్న పరిసరాలకు ప్రభావితమవుతున్నారు. తమ కోరికలను గుర్రాలుగా మార్చుకొని ఎగిరిపోదామన్న ఆకాంక్షలో తప్పటడుగులు వేస్తున్నారు. దానికి అనుగుణంగా వారి ఆలోచన విధానంలో పలు మార్పులొస్తున్నాయి. ఈ దశలోనే మంచి చెడులు తెలియజెప్పి వారిని ఉన్నత వ్యక్తిత్వ సంపన్నులుగా తీర్చిదిద్దడంలో కుటుంబ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లలపై పెద్దల పర్యవేక్షణ ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో చిన్న కుటుంబాలు పెరిగిపోయాక ఎంతో మంది పిల్లలు ఒంటరిగా మారుతున్నారు. ఈ హడావిడి బతుకుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకునే తీరిక, ఓపిక తల్లిదండ్రులకు ఉండట్లేదు. ఇంకొందరు అమ్మానాన్నలేమో తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి అతి గారాబం చేస్తున్నారు. అలాంటి చిన్నారులు సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ గేమ్లు, ఓటీటీల్లో హింసాత్మక చిత్రాలకు అలవాటు పడుతూ తీవ్ర మానసిక, శారీరక సమస్యలకు గురవుతున్నారు. కొందరు దారుణ నేరాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్లో 12 ఏళ్ల బాలిక హత్యతో సమాజంలో చెడు ప్రవర్తనకు సంబంధించిన చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అనుభవజ్ఞులైన పోలీసు అధికారులు సూచిస్తున్నారు. We are living in the age of information, open information. మీరు ఓటీటీ చూస్తారా, వెబ్ సిరీస్ చూస్తారా, చూడరు, మీకు నచ్చినా నచ్చపోయినా దిస్ డివైస్ ఇస్ కనెక్ట్స్ యూ టు సో మెనీ థింగ్స్. వెదర్ అది స్పెషల్లీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్. స్కూల్లో అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి, దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం, అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, విచ్ టేక్స్ ప్లేస్ అట్ స్కూల్. సో మనం ఈ ద్వారా ఇవి చెప్పడం దీని ఒక ఉద్దేశం ఇలా జరుగుతుంది. సో మనం యాజ్ అ సొసైటీ, యాజ్ ఫ్యామిలీస్, యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, మనం తీసుకోవాలి దానికి. క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేసిన టీనేజర్ నిత్యం ఓటీటీలో క్రైమ్ సిరీస్లు చూసేవాడని తాజాగా వెల్లడైన అంశం. దొంగతనం ఎలా చెయ్యాలి అన్నదానిపై నెట్లో వెతికిన ఆ కుర్రాడు ఇంట్లోకి వెళ్లాలి, గ్యాస్ లీక్ చేయాలి అంటూ కాగితంపై రాసి పెట్టుకున్న పథకం ఒక క్రైమ్ సినిమాను తలపిస్తుంది. భయపడి నిజం చెప్పాల్సిన పిల్లాడు కరుడుగట్టిన నేరస్తుడిగా ధైర్యంగా ఉండగలిగాడు అంటే ఓటీటీలు చూడడం ద్వారా ఎంత రాటుదేలిపోయాడో అర్థమవుతుంది. నిరుడు నంద్యాల జిల్లాలో 9 ఏళ్ల చిన్నారిపై 3 బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన ఉద్రేకంలో ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వారు చెప్పారు. మరి ఆ పాపం ఎవరిది? మనము ఇవన్నీ ఘటనలు ఆలోచిస్తుంటే గనక ఒక సమస్య, ఒక ప్రశ్న యాక్చువల్గా తలెత్తుతుంది. మన సమాజంలో ఇంత క్రూరమైన నేరాలు అసలు ఎందుకు పెరుగుతున్నాయి అని ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. యాక్చువల్గా వాటి కారణాలు కానీ మనం ఆలోచిస్తే గనక అది ఫస్ట్ వచ్చేసేసి లోపల మనకున్న ఈ భావాలు ఏమున్నాయో, అంటే అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్, అది కోపం కావచ్చు, జెలసీ కావచ్చు, నిరాశ కావచ్చు, ఇలాంటి వాటిని ఏంటి అంటే అవి రిజాల్వ్ చేయకుండా లోపల చాలా కాలంగా అలాగే ఉంచేసుకుని అలాంటి భావోద్వేగాలు అవి ఏదో ఒక టైంలో అదంతా క్యుములేట్ అయిపోయి అది చంపడానికి కారణం అవుతుంది అన్నది మనం గమనించవచ్చు. రెండోది ఏంటంటే ప్రస్తుతం చూశారు అంటే కుటుంబ విలువలు అని ఆలోచిస్తే గనక చాలా వరకు కుటుంబ విలువల కింద మనము చూసేది ఏంటి అంటే టైంకి తింటున్నామా, టైం కంటే మనకు కావాల్సిన ఫిజికల్ నీడ్స్ అన్నీ మీటప్ అవుతున్నాయా అన్నది ఆలోచిస్తున్నాం తప్పితే ఎమోషనల్ నీడ్స్ గురించి, అంటే మనలో ఉన్న ఒక కనెక్షన్, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచించట్లేదు. చాలా వరకు మనము ఫిజికల్ నీడ్స్తోనే మనము ఆగిపోతున్నాము. అది రెండో ఒక కారణం అవుతుంది. మూడోది ఏంటి అంటే ఆబ్వియస్గా ఒత్తిడి, లేకపోతే ఆర్థిక సమస్యలు కానివ్వండి, లేకపోతే సోషల్ సమస్యలు కానివ్వండి,
ఇలాంటివి కూడాను మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అవ్వడం అన్నది మనం గమనిస్తూ ఉంటున్నాము చాలా వరకు వచ్చే కేసెస్లో అన్నిట్లో కూడాను. నాలుగవది ఏంటంటే అతి ముఖ్యమైనది ఇంకోటి ఏంటి అంటే విలువలు లేకపోవడం. బాల నేరస్తులు, టీనేజ్ నేరగాళ్లు ఎందుకు పెరుగుతున్నారు అనేందుకు సామాజిక పరిస్థితులే కారణమని మానసిక శాస్త్రవేత్తలు నిగ్గు తేల్చారు. పైగా ఇప్పుడు పిల్లలకు మాదక ద్రవ్యాలు సులభంగా అందుబాటులోకి వస్తూ వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చేతిలో డబ్బు ఎక్కువై కొందరు, డబ్బులు లేక కొందరు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. టీనేజర్లు కారు నడిపి ప్రమాదాలకు కారణమైన సంఘటనలను మనం ఎన్నిటినో చూశాం. జులాయి జీవితం, ఒంటరి బతుకులు లాంటి మాటలను మనం చాలాసార్లు వింటున్నాం. తప్పులు చేస్తూ పట్టుబడుతున్న మైనర్లలో 50% పైగా హేయమైన నేరాలు చేసిన వాళ్లే ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి నెల 100 మంది వరకు పట్టుబడుతున్నారు. పిల్లల సంగతి సరే సరి, మరి పెద్దలు? పెళ్లైన వారిలో నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. జనంలో కోరికలు పెరిగిపోయి వాటిని తీర్చుకునేందుకు అడ్డదారులు తొక్కాలి అన్న ప్రయత్నమే నేరాలకు దారితీస్తుంది. నోయిడాలో జరిగిన అదనపు వరకట్న హత్యను ఆ దిశగానే పరిగణించాల్సి ఉంటుంది. కష్టపడకుండా ఇతరుల సొమ్మును స్వాహా చేయాలి అన్న కోరికే అందుకు కారణమవుతుంది. నోయిడా కేసులో నిక్కీని ఒక్క రోజులో చంపలేదు. 9 ఏళ్ల పాటు రోజు టార్చర్ పెడుతూనే ఉన్నారు. 36 లక్షల కట్నం, కార్లు, మోటార్ సైకిల్ లాంటి వాటి కోసం వేధించారు. అర్ధరాత్రి నిద్రలేపి కొట్టేవారు. నిక్కీ హత్య తరువాత కూడా భర్త విపిన్, అతని కుటుంబ సభ్యుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. పోలీస్ కాల్పుల్లో కాలికి బుల్లెట్ గాయమైన తర్వాత కూడా విపిన్ రౌడీలాగానే మాట్లాడుతున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమైన విషయమేనని, తాను ఆమెను చంపలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని బుకాయించేందుకు విపిన్ ప్రయత్నించాడు. నిక్కీని టార్చర్ పెడుతున్న దృశ్యాలు ప్రపంచమంతా చూసిన తర్వాత కూడా అలా మాట్లాడడం విడ్డూరంగానే అనిపించింది. విలువలు వదిలేసిన వ్యక్తుల అంతరంగం ఇలాంటి సంఘటనలతో బయటపడుతోంది. ముఖ్యంగా మనం అందరం కూడాను అంటే ఇంట్లో కానివ్వండి, లేకపోతే సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, లేకపోతే యాజ్ ఎ పాలసీ కానివ్వండి, ఈ భావోద్వేగ విద్య అన్నది నేర్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా చాలా ఉన్నది. ఎందుకనంటే ఎందుకనంటే ఇలాంటి ఒక ఎమోషనల్ రెగ్యులేషన్ నేర్చుకోగలిగినప్పుడు ఒక కోపం వచ్చినా, ఒక అసూయ వచ్చినా, ఎలాంటి ఒక భావోద్వేగాలు గురైనా కూడాను దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నేర్చుకోవడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే వీటికి ఒక ఫ్యామిలీని అంటే ఒక సమస్య ఉన్న వాళ్ళని విడిగా చూడకుండా ఐ థింక్ ఒక కంప్లీట్గా ఒక సొసైటీగా మనం మూవ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇది ఏంటంటే వాళ్ళ ఇంట్లో జరిగింది, మన ఇంట్లో జరగలేదు అలా కాకుండా ఇది ఏంటంటే ఇది అంటే ఇలాంటి ఒక సమస్యలు రావడం మూలాన రేపు అది ఎవరికైనా ఇదే ఒక డేంజర్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఒక సమాజంగా దీన్ని ఎలా క్యుములేటివ్గా తీసుకెళ్లాలని ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే కొన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా వరకు కూడాను అసలు మెంటల్ హెల్త్లో ఇష్యూస్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. సో ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఐ థింక్ మెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అన్నది ఐ థింక్ నౌ వీ హ్యావ్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ. అండ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం, సరైన సమయంలో స్పందించకుండా కుటుంబ సభ్యులు, బంధువులు నిర్లక్ష్యం వహించడం కూడా హత్యలకు కారణమవుతున్నాయి. బోడుప్పల్ ఘటనలో హతురాలు స్వాతితో ఆమె భర్త మహేందర్ రెడ్డికి తరచూ గొడవలు జరుగుతుండేవి. అయినా సరే వేర్వేరు కారణాలతో పెద్దలు పట్టించుకోలేదు. అక్కడే హంతకుడికి ధైర్యం పెరిగింది. ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 ఇయర్లోనే 4 సార్లు గొడవ పడడం, 4 సార్లు కౌన్సిలింగ్ అవడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు, బట్ ఇంత దానికి రావడానికి కారణం అంతమంది కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డారు. అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్, సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలే అన్నీ. ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి. ఇది ఈ 2-3 సార్లు అతను మూసీకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి
ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము భోంచేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు. ఓటీటీ చూసే జువెనైల్స్ అయినా, పేరాసుతో నేరాలకు దిగే పెద్దలైనా ఎవరైనా సరే వారిపై పర్యవేక్షణ, నిఘా చాలా అవసరం. లేని పక్షంలో సమాజమే బాధ్యత వహించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త.